హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏజెస్ అనే చాప్టర్ని నేర్చుకుందాం. ఏజెస్ అంటే తెలుగులో వయస్సులు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ ఏజెస్ నుంచి తప్పకుండా కన్ఫామ్గా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా స్కోర్ చేయగలిగే టాపిక్ కూడా ఈ ఏజెస్. ఇందులో వచ్చిన సమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఫార్ములాస్ ఏముండవు, చాలా ఈజీగా లాజిక్తోనే చేసేయచ్చు. మనకి దీన్ని ఏజెస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే మెథడ్లో చేయాలి అని లేదండి, మీకు నచ్చినట్టుగా చేయొచ్చు. దీన్ని మనం సాల్వ్ చేయడానికి పలు విధాలుగా మనం చేసే ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. అన్ని రకాలుగా చేయొచ్చు. దీన్ని మనం ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. ఒకటి, ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం ఆన్సర్ తెప్పించవచ్చు. రెండవది, అందులో చేసే నార్మల్గా ఏదైతే లాజిక్ యూజ్ చేస్తారో ఫార్ములా లాగా, ఈక్వేషన్ లాగా, సో అది ఫార్ములా అనుకుంటే ఫార్ములా మెథడ్లో చేయొచ్చు. థర్డ్ది, రేషియోస్లో చేయొచ్చు. రేషియోస్ మనం ఈక్వల్ చేసుకొని రేషియో డిఫరెన్స్లో చేయొచ్చు. ఇంకొకటి, ఒక షార్ట్ కట్ లాగా ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకుంటే అది ఒక షార్ట్ కట్లో చేయొచ్చు. ఓకే, ఇన్ని రకాలుగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఇందులో మనం ఏ మెథడ్ ఫాలో అవ్వాలి, సో ఎలా చేయాలి అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మనకి కావాల్సింది కాన్సెప్ట్. ఆన్సర్ తెప్పించడం మాత్రమే మనకు కావాలి, ఆన్సరే కావాలి. మీరు ఎలా చేశారు అన్నది వాటికి ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ కావాలి. సో మీరు ఆ లెంతీగా ఇంత పొడవు చేసుకుని ఆన్సర్ తెస్తారా, లేదా ఒక స్టెప్లో ఆన్సర్ తెస్తారా, లేదా ఒక 2-3 స్టెప్లో ఆన్సర్ తెస్తారా అనేది మీ ఇష్టం. మీరు ఏది ఈజీ అనిపిస్తే అలా చేయాలి. సో మనం ఇక్కడ అన్ని డిస్కస్ చేద్దాం. మీకు ఏది ఈజీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అన్ని మెథడ్స్ కవర్ చేస్తూ జస్ట్ మీకు ఒక 5 సమ్స్ చెప్తానంటే, సో ఈ 5 మోడల్స్ మీరు బాగా నేర్చుకుంటే అన్నీ కవర్ అయిపోయినట్టే. ఈ ఏజెస్ నుంచి చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇంకా మీకు ఏమైనా కొత్త మోడల్స్ కావాలి అనుకుంటే మనం నెక్స్ట్ షార్ట్స్ చేస్తూ ఉంటాం కదా, అందులో మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంచెం టెర్మినాలజీ. ప్రస్తుత వయస్సులు అంటే ప్రస్తుతం అంటే ప్రజెంట్, ఇప్పుడు. ఓకేనా, ప్రస్తుతం తెలుగులో ఇస్తారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకుంటారు. 10 సంవత్సరాల ముందు. 10 సంవత్సరాల ముందు అంటే ఏంటండి, పాస్ట్ టెన్స్ అంటే ముందుది. తెలుగులో అయితే ముందు లేదా 10 సంవత్సరాల క్రితము అని ఇస్తాడు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో అలా ఇవ్వడు. ఏమని ఇస్తాడు, 10 years ఎగో అంటాడు. అంటే 10 సంవత్సరాల క్రితము అంటే ఎగో, లేదా బిఫోర్ 10 years అంటాడు. బిఫోర్, ఎగో అన్నా బిఫోర్ అన్నా మనం పాస్ట్ అనుకోవాలి, అంటే క్రితము అనుకోవాలి. అదే ఒకవేళ 10 సంవత్సరాల తరువాత అన్నాడు అనుకోండి, ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్లో తరువాత అని తెలుగులో ఇస్తాడు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తరువాత అని తెలుగులో క్లియర్గా ఇస్తాడు కాబట్టి మీరు అర్థమవుతుంది. మరి ఇంగ్లీష్లో అయితే 10 years హెన్స్ అంటాడు. హెన్స్ అంటే తరువాత అని మీకు తెలియాలి, లేదా ఆఫ్టర్ 10 years అంటాడు. సో ఆఫ్టర్ అనేది మీకు ఎలాగో తెలుస్తుంది తర్వాత అని, ఇక్కడ కూడా బిఫోర్ అనేది తెలుస్తుంది. అయితే ఎగో అన్నది మీరు తెలుసుకోవాలి. ఎగో అంటే బిఫోర్, ఓకే, పాతది. హెన్స్ అంటే తరువాత. ఇవి తెలిస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇవి తెలియకపోతే మీరు తప్పు చేసేస్తారు. రివర్స్ అనుకున్నారా, పోయినట్టే. ఓకేనా, ఇది మనకి మెయిన్. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ప్రజెంట్ X years అనుకోండి, లేదా మీకు 30 సంవత్సరాలు అనుకోండి. ఓకే, ప్రస్తుతం మీకు 30 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితము అంటే 10 సంవత్సరాల క్రితము అంటే ఏం చేస్తాం, ఇప్పుడు 30 అంటే 10 సంవత్సరాల ముందు మీకు ఎంత ఉంటుంది, 20 సంవత్సరాలే కదా. సో ఏం చేస్తున్నారు, 10 సంవత్సరాల క్రితం అంటే 10ని తీసేస్తున్నారు, అంటే 30 - 10 చేస్తున్నారు కాబట్టి 20 వస్తుంది. సో ప్రజెంట్ X అయితే ఏమవుతుంది, X - 10 అవుతుంది. అంతేనా, X - 10 అవుతుంది. ఇప్పుడు X అయితే 10 సంవత్సరాల క్రితం ఏమవుతుంది, X - 10. సో 30 అనుకుంటే 30 - 10 పోతే 20. అదే 10 సంవత్సరాల తరువాత అంటే ఏమవుతుంది, తరువాత అంటే +10 years కదా. 10 సంవత్సరాల తరువాత, ఇప్పుడు 30 అంటే 10 సంవత్సరాల తర్వాత మీ వయసు ఎంత ఉంటుంది, 40 ఉంటుంది. అంటే 10 కలుస్తుంది. సో 30 + 10 ఎంత, 40 అవుతుంది. మరి ప్రస్తుతం X అనుకుంటే 10 సంవత్సరాల తర్వాత ఎంత ఉంది, X + 10 అవుతుంది. సో ఇప్పుడు X అయితే 10 సంవత్సరాల క్రితం X - 10, ఇప్పుడు X అయితే 10 సంవత్సరాల తర్వాత X + 10. ఇది మీకు అర్థమైతే మీరు సమ్స్ ఈజీగా చేస్తారు. ఏం గుర్తులేకపోయినా, ఫార్ములాస్ గుర్తులేకపోయినా, లాజిక్ గుర్తులేకపోయినా, ఆప్షన్స్ మీద రాకపోయినా, ఇది కనుక మీకు అర్థమైతే ఈజీగా చేయగలుగుతారు. ఓకే, అయితే ఇది బాగా తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్, ఓకే సరిపేస్తున్నాను. ఒక తండ్రి కొడుకులు ఉన్నారు, ఫాదరు సన్ ఉన్నారు. ప్రస్తుత వాళ్ళ వయస్సులో నిష్పత్తి 3:1లో ఉన్నాయి. ఓకే, 3:1లో ఉన్నాయి. అంటే 10 సంవత్సరాలు అనుకోండి. సపోజ్ తండ్రికి 30 సంవత్సరాలు, కొడుకు 10 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందండి,
ఈ 10 కలుస్తుంది కాబట్టి 40, ఇది 10 కలుస్తుంది కాబట్టి 20 సంవత్సరాలు అవుతున్నాయా? 20 సంవత్సరాలు అవుతున్నాయా? వీళ్ళ రేషియో ఏమవుతుంది ఇప్పుడు ప్రస్తుతం 30:10 అంటే 3:1లో ఉంటుంది కదా, 3:1 రేషియోలో ఉంది. మరి 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ రేషియో ఎంత అవుతుందండి? 2:1 అవుతుంది. 2:1, 21, 22, 2:1. అంటే మీకు ఇది ఇవ్వకుండా ప్రస్తుత తండ్రి కొడుకుల వయస్సుల నిష్పత్తి 3:1, 10 సంవత్సరాల తర్వాత 2:1, 2:1 అయితే వారి ప్రస్తుత వయస్సులు ఎంత అని అడుగుతాడు, అదొకటి. ఓకేనా? ప్రస్తుత వయస్సులు ఎంత అని అడుగుతాడు, అదొకటి. ఇలా కాకుండా 10 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తము ఎంత? వారి వయస్సుల మొత్తం 60 సంవత్సరాలు అయితే వారి ప్రస్తుత వయస్సులు ఎంత అని అంటాడండి. ఓకే, ఇక్కడ ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వకుండా ప్రస్తుతం వారి వయస్సుల నిష్పత్తి 3:1, 10 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 60 సంవత్సరాలు అని అడుగుతాడు. సో ఇప్పుడు వయసులు ఎంత అని అడుగుతాడు. ఇది ఒక మోడల్. అయితే ఇక్కడ బాగా చూడండి, 10 సంవత్సరాల తర్వాత అంటే ఏమైంది? ఇక్కడ ఒక 10 పెరిగింది, ఇక్కడ ఒక 10 పెరిగింది. అంటే తండ్రికి 10 పెరిగింది, కొడుక్కి 10 పెరిగింది కదా. అంటే ఇద్దరు వయసులు ఇప్పుడు ఎంతైతే ఉన్నాయో 10 సంవత్సరాల తర్వాత 10 పెరుగుతాయి కదా, ఇద్దరికి పెరగాలి కదా. సో అలాగే 10 సంవత్సరాల తర్వాత 60 అన్నాడు. సో ప్రస్తుతం కావాలంటే అందులో నుంచి 10 తగ్గించాలి కదా. ఇప్పుడు కావాలి 10 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు, 10 సంవత్సరాలు ఇప్పుడు తగ్గించాలి. అయితే ఇది కొడుకుది ప్లస్ తండ్రిది ఉంది, ఇద్దరిది ఉంది కాబట్టి ఇద్దరికి 10 చొప్పున తగ్గించాలి అంటే 20 తగ్గించాలి. సో ఇందులోంచి ఇద్దరికి 10 చొప్పున తగ్గిస్తే 20 తగ్గించేస్తే ఎంత అవుతుంది? ప్రస్తుతం 40 సంవత్సరాలు అన్నమాట. వారి వయస్సులు మొత్తం ప్రజెంట్ ఎంత? 40. 60లోంచి 10 సంవత్సరాలు అంటే 10 తీస్తే 50 కాదు, ఇద్దరికి తీయాలి 10. సో 40 సంవత్సరాలు. సో 3:1 అంటే 40. సో ఇక్కడ 40 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఒక్కొక్కది ఇది 30, ఇది 10 అవుతుంది. ఎలా? 3 + 1 4 పాటు 40 అయితే 1 పాటు 10 అవుతుంది. 1 10, 3 10 30 అయిపోయిందా? ఇలా కనుక్కోవాలన్నమాట. ఇది లాజిక్. మీకు సమ్స్లోకి వెళ్తే ఈజీగా అర్థమవుతాయి, చెప్తాను. ఫస్ట్ సమ్. At present, the age of the father is 5 times that of the age of his son. ఫాదరు సన్ను ప్రస్తుతము 5:1 రేషియోలో ఉన్నారు. 3 years hence, the father ages would be 4 times that of his son. ఓకే, 4 times that of his son. 3 years తర్వాత అంటే +3 అయితే 4:1 అయ్యింది. అయితే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్. సో ప్రజెంట్ వీళ్ళిద్దరు వయస్సులు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఇదే ఇచ్చాడు. సో ప్రస్తుతం వీరి వయస్సులు ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్స్ 45, 9. సెకండ్ ఆప్షన్ 42, 12. థర్డ్ ఆప్షన్ 48, 9. ఫోర్త్ ఆప్షన్ 44, 11. ఈ ఆప్షన్స్ మీకు ఎందుకు ఇచ్చాను అంటే మీకు ఇప్పుడు చెప్పాను చాలా రకాలుగా చేయొచ్చు అని. సో ఇప్పుడు మెథడ్ 1 చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని, సో ఇచ్చిన ఆప్షన్స్ ప్రజెంట్ ఏజెస్ ఇచ్చారు, ప్రజెంట్ ఏజ్ కావాలి అన్నాడు. సో ప్రజెంట్ ఏజెస్ ఇవే అయి ఉండాలి ఏదో ఒకటి. సో ప్రజెంట్ వారి యొక్క వయస్సుల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 5:1. నాకు ఇవేమీ అవసరం లేదండి, ఇవి ఒక్కటి చాలు. ఆప్షన్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఏది కావాలి అనేది మీరు తెలుసుకుంటే మీరు చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వారి రేషియో ఇచ్చాడు, ప్రజెంట్ వయస్సులు అడిగాడు. సో ఇదంతా నాకు అవసరం లేదు, చదవాల్సిన అవసరం కూడా లేదు క్వశ్చన్ పూర్తిగా. ఓకే, 5:1. సో 5:1లో ఇందులో ఏమైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ 9 1 9, 9 5 45. ఇదేంటి? 5:1 రేషియోలో ఉంది. సో ఆన్సర్ ఇదే అవుతుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే మిగతా కూడా చూడొచ్చు. చూడండి, 6 2 12, 6 7 42, 7:2 రాంగ్ ఆన్సర్. ఇది చూడండి, 3 16 48, 3 3 9, 16:3 రాంగ్ ఆన్సర్. 11 1 11 4, 4:1 రాంగ్ ఆన్సర్. ప్రజెంట్ మనకి 5:1 కావాలి. సో ఒకటే ఆప్షన్ ఉంది, డైరెక్ట్గా చేయొచ్చు. సో ఎటువంటి ఫార్ములా లేదు, ఎటువంటి ఈక్వేషన్ లేదు, షార్ట్ కట్ కూడా అవసరం లేదు. ఆప్షన్ యూజ్ చేసుకుని డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటారండి. సో మనం తెలుసుకోవాలన్నమాట. ప్రజెంట్ అడిగాడు రేషియోలో, సో ఇలా కూడా చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తే. లేదంటే మీరు దీన్ని సాల్వ్ చేసుకుంటూనే ఉంటారు. చూడండి, ఇది మనం చేయడానికి పెద్ద టైం పడుతుందా? 5:1 అన్నారు. ఎక్కడ రేషియో ఏది ఉందో అదే డైరెక్ట్గా 5 సెకండ్లో ఆన్సర్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మెథడ్ 2 చేద్దాం. అందరూ చేసే మెథడ్ 2 చేద్దాం. ప్రజెంట్ ఓకే, ఒక ఫాదరు యొక్క సన్ను రేషియో ప్రజెంట్ ఎంతండి? 5:1 ఉంది. 5:1 ఉంది. సో మనకి ఇది రేషియోలో ఉంది. సో మనం 5x 1x ఇప్పుడు మనకి ప్రస్తుత వయస్సులో అనుకుంటే ఓకే, ప్లస్
ప్లస్ ఎందుకు 3 సంవత్సరాల తర్వాత అంటే 3 కలుపుదాము 3 సంవత్సరాల తర్వాత ఎంత వచ్చింది 4:1. ఓకేనా. ఇది రాసుకోవడం వస్తే ఈక్వేషన్ రాసుకోవడం వస్తే ఏజెస్లో నుంచి ఏ సమ్ అయినా మీరు ఈజీగా చేయగలుగుతారు. అయితే ఇది రాయడం రావాలి. చూడండి ప్రజెంట్ 5, 1 అంటే 5x 1x వాళ్ళ వయసు 5, 1 అనేది రేషియోస్. సో దీన్ని ఒకే నెంబర్తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి రేషియోస్ అంటే తగ్గించుకొని చిన్న ఫ్యాక్టర్స్ తీసుకొచ్చారు కదా. సో రెండింటిని ఒకే మల్టిప్లైతో చేయాల్సి ఉంటుంది ఒకే నెంబర్తో. సో ఆ నెంబరే మనం x అనుకుంటాం అనమాట. సో 3 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి +3 చేస్తాము. అప్పుడు ఎంత రావాలి 4:1 రావాలి. ఇది సాల్వ్ చేస్తే మనకి x వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఇది 5x ఇది 1x అనమాట. ఓకేనా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకేనా. చూడండి ఇప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే 5x + 3 1 × 5x + 3 ఓకే ఈక్వల్ టు 4 × 1x + 3 4 × 1x 4x + 4 × 3 12. ఓకేనా. ఇప్పుడు ఈ 5x ఇటు నుంచి 4x అటు ప్లస్ ఉంది, ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. సో 5x - 4x ఈక్వల్ టు ఇక్కడ 12 ఇక్కడ +3 ఉంది, ఇటువైపు వెళ్ళిపోతే -3 అవుతుంది. 5x - 4x 5xలోంచి ఒక 4x తీసేస్తే మిగిలింది 1x 12లోంచి 3 పోతే 9. x అంటే 9. సో 1x అంటే ఇక్కడ 9 5x అంటే 5 9 45. సో 45, 9 వయస్సులు. అర్థమైందా. ఇది రాసుకోవడం వస్తే మనకి ఆన్సర్ అయిపోయినట్టే. ఇది ఏజెస్. ఓకేనా. ఇది సెకండ్ మెథడ్. ఇప్పుడు మీకు ఇంకొక థర్డ్ మెథడ్ చెప్తాను. ఓకే ఇంకొక థర్డ్ మెథడ్ చెప్తాను. ఇది చూడండి. అయితే ఇక్కడ మీకు ఏం అడిగాడు ప్రజెంట్ ఇది కదా ప్రజెంట్ ఏజ్ అడిగాడు ప్రస్తుత వయసులో అడిగాడు కాబట్టి ఆ రేషియోని మీరు టచ్ చేయకుండా అలాగే ఉంచండి. ఇంకొక రేషియో ఏదైతే ఇచ్చాడో అడగలేని రేషియో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. 4 - 1 3 ఇంటూ వయస్సుల ఎన్ని సంవత్సరాల తర్వాత నాడు గ్యాప్ ఎంత ఇచ్చాడు 3 years. సో 3 years గ్యాప్. సో రిమైనింగ్ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియో మధ్య డిఫరెన్స్ ఏజ్ డిఫరెన్స్ చూడాలి. రెండు మల్టిప్లై చేసి బై వేసుకొని ఓకే ఇక్కడ ఇచ్చిన 2 రేషియోల యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ వేయాలి. ఒక 5 5 ఒక 5 5 తర్వాత 4 1 4 ఓకే 5 - 4. సో ఇప్పుడు 3 3 9 బై 5 నుంచి 4 పోతే 1. సో ఆన్సర్ ఎంత 9. 1 9 అయితే 1 9 5 9 45. ఓకేనా. సో ఏదైతే టచ్ చేయలేదో దానికి మనం దీన్ని చేయాల్సి ఉంటుంది మల్టిప్లికేషన్. ఇంకో దానికి చేస్తే ఆన్సర్లు రావు. ఓకేనా. ఇది బాగా చూడండి. ఇది ఈజీ కాన్సెప్ట్. కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఈజీగా చేయగలుగుతారు. ఇది అన్ని వేయాల్సిన అవసరం ఉండదు. మనం జస్ట్ క్వశ్చన్ చదువుతూనే మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ 3 ఉంది. ఓకే ఏజ్ గ్యాప్ 3 ఉంది. 3 3 9 బై 3 3 9 ఓకే ఇలాగ వేసుకుంటారు 9. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ 5 4 5 4 1. సో డైరెక్ట్గా 9 వచ్చేస్తుంది. సో ఇలా ఫాస్ట్గా చేయగలుగుతారు ఎప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఏదైనా కూడా మీ ప్రాక్టీస్ మీదే ఆధారపడి ఉంటుందండి. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా చేయగలుగుతారు. అందుకే చెబుతున్నాను. ఓకేనా. ఓకే నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది కదా అది నెక్స్ట్ సమ్లో చూద్దామండి. సో అన్నీ ఒకే దాంట్లో కాకుండా నెక్స్ట్ చూద్దాం. ఓకే ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ రమేష్ అండ్ హిస్ సన్ ఈజ్ 6:1. ఆఫ్టర్ 4 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 7:2. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్. చూడండి రమేష్ ఉన్నాడు అతను కొడుకున్నాడు. రమేష్ అండ్ కొడుకు వయసుల నిష్పత్తి 6:1. ఇప్పుడు ప్రజెంట్ 4 years తర్వాత అంటే +4 years ఆఫ్టర్ 4 years తర్వాత ఏమవుతుందంట 7:2 అయిందట. రేషియో 7:2 అయిందట. అయితే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఈ వయసు ఈ రేషియో 1 ఉంది కదా ఆ కొడుకు ప్రస్తుత వయసు ఎంత అడుగుతున్నాడండి. ఆప్షన్స్ చూద్దామా. ఆప్షన్స్ 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు. ఓకేనా. ఇక్కడ చూడండి రేషియోస్ డిఫరెన్స్ అని చెప్పాను కదా ఇంకొక మెథడ్ ఆ మెథడ్ చూసి చెప్తాను. చూడండి ఇలా చూసుకున్నట్టయితే ఈ రేషియో డిఫరెన్స్ చూడండి. ఇది రమేష్ యొక్క ప్రస్తుతము 4 సంవత్సరాల తర్వాత ఎంత 6 7 మధ్య డిఫరెన్స్ 1. ఇక్కడ సన్ది 1 2 డిఫరెన్స్ 1. సో 1:1. 2 ఎప్పుడైతే సమానంగా వచ్చాయో మనం ఓకే 2 ఎప్పుడైతే సమానంగా వచ్చాయో చాలా ఈజీ చేయొచ్చు. ఏజ్ డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ అండి 4 years. సో ఇక్కడ రేషియో ఒక పార్ట్ 4 సంవత్సరాలు. సో ఒక పార్ట్ 4 సంవత్సరాలు అంటే ఇక్కడ 4 years 6 పార్ట్లు 4 24. సో ప్రస్తుతం కొడుకు వయసు 4 తండ్రి వయసు 44. అంతే. ఇలా ఎప్పుడైతే ఈక్వల్ చేసుకోగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఈ ఒకవేళ ఈక్వల్ అవ్వకుండా కూడా ఉంటాయండి ఒక్కొక్కసారి. ఓకే ఇది అర్థమైంది కదా. తర్వాత చెప్తాను ఈక్వల్ అవ్వలేని గురించి. దీన్ని ఇంకొక మెథడ్లో కూడా చేద్దాం మీకు అర్థం అవ్వాలి కదా మరి. సో
ఇందాక చెప్పుకున్నట్టు షార్ట్ కట్లో చూసినట్లయితే మనం ఇది కావాలి కాబట్టి దాన్ని టచ్ చేయకుండా రిమైనింగ్ ఏదైతే ఉందో డిఫరెన్స్ ఎంత అండి 7 - 2 5 ఇంటూ ఇయర్స్ గ్యాప్ ఎంత 4 సంవత్సరాలు బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 6లు ఎంత 12 మైనస్ 7 1లు ఎంత 7 5 4లు 20 7 12 నుంచి 7 పోతే 5 సో 5 1లు 5 4లు ఒక పార్ట్ ఎంత అండి 4 సో ఇది 4 4 24 సో ఆన్సర్ వచ్చేసింది కదా ఇలా కూడా. సో ఇలా కూడా చేయొచ్చు. ఓకే ఇది మెథడ్ 2. ఇప్పుడు మెథడ్ 3 ఏంటండి మనం ఫస్ట్ ప్రజెంట్ 6 తర్వాత ప్రజెంట్ 6:1 ఉంది. సో మనకి 6x 1x అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత అన్నాడు 4 కలుపుతాము ఎంత వచ్చిందట 7:2 అయ్యిందట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 6లు 12x ప్లస్ 2 4లు 8 ఈక్వల్ టు 7x ప్లస్ 7 4లు 28. ఓకే 12x ఇది 7x ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. 12లోంచి 7 పోతే 5x. ఓకే 28 ఇక్కడ ప్లస్ 8 అటు వెళ్ళిపోతే -8 28 నుంచి 8 పోతే 20. సో 5x ఈక్వల్ టు 20 అయితే x ఈక్వల్ 20/5 అంటే 4. సో 1 4 అయితే మళ్ళీ సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఇన్ని రకాలుగా మనం చేయొచ్చు. ఓకేనా ఇన్ని రకాలుగా మనం చేయొచ్చు. ఓకేనా ఇంకా ఆప్షన్ యూజ్ చేసుకుని కూడా మనం ఇందులో చేయొచ్చు. ఎలా ఫస్ట్ ఆప్షన్ అంటే ఇది అన్ని ఆప్షన్స్ మనం చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఇది చూద్దాము. 6 వేసుకుంటే ఇది ఎంత అవుతుంది 6 36 అవుతుంది. సో 4 సంవత్సరాల తర్వాత ప్రజెంట్ 36 అంటే 4 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది ఇది 40 అవుతుంది. ఇది 4 సంవత్సరాల తర్వాత ఎంత 10 అవుతుంది. సో రెండింటి రేషియో 7:2 రావాలి కానీ ఇదంతా 4:1 వచ్చింది. సో ఇది రాంగ్ అవుతుంది. సో తర్వాత 8 చూద్దాము. 8 ఇది 4 48 4 సంవత్సరాల తర్వాత 48 52 8 4 12. ఓకేనా ఇక్కడ చూడండి 4 3 12 4 4 13. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. ఇది కూడా 7:2 రాలేదు. ఓకేనా నెక్స్ట్ 4 తీసుకుందాము. ఇది 4 4 24 4 సంవత్సరాల తర్వాత 28 ఇది 8. ఓకేనా ఇప్పుడు చూడండి 4 2 8 4 7 28. సో 7:2 ఇది వచ్చింది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఆప్షన్స్ యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు. సో అందుకే ఇచ్చిన డేటాను బట్టి మనం ఎన్ని రకాలుగా అయినా సరే చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది మీ ఇష్టము. ఓకే నెక్స్ట్ సమ్ చూడండి. ద రేషియో ఆఫ్ ప్రసాద్స్ ఏజ్ టు ద ఏజ్ ఆఫ్ హిజ్ మదర్ ఈజ్ 2:11. ప్రసాద్ వాళ్ళ మదర్ ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళ రేషియోలు ప్రస్తుతం 2:11లో ఉన్నారు. అయితే ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజ్ ఈజ్ 27. వాళ్ళ వయస్సుల మధ్య డిఫరెన్స్ ఎంత 27 సంవత్సరాలు. అయితే ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years 6 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయస్సుల యొక్క నిష్పత్తి ఎంత రేషియో ఎంత అడుగుతున్నాడండి. చూడండి అయితే ప్రస్తుతం వారి వయస్సులు డిఫరెన్స్ 27 సంవత్సరాలు ఇచ్చారు. మనకి రేషియోలో డిఫరెన్స్ ఎంత 2 మధ్యలో 9 అంటే 9 పార్ట్స్ 27 సంవత్సరాలు. ఓకే 9 పార్ట్లు మనకి 27 సంవత్సరాలు. అంటే ఒక పార్ట్ ఎంత అవుతుందండి 3 సంవత్సరాలు అవుతుంది. ఒక పార్ట్ 3 సంవత్సరాలు. ఓకేనా అంటే 2 పార్ట్స్ ఎంత అవుతుంది అప్పుడు 2 3 6 సంవత్సరాలు 11 3 33 సంవత్సరాలు. ప్రజెంట్ వయసులు ఎంత వాడి యొక్క ఏజ్ 6 వాళ్ళ మదర్ యొక్క ఏజ్ 33. మరి 6 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది ఇప్పుడు 6 అయితే 6 సంవత్సరాల తర్వాత ఇంకొక 6 కలిస్తే ఎంత అవుతుందండి 6 6 12. మరి ప్రజెంట్ 33 6 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది 33 6 ఎంత 39. సో 6 సంవత్సరాల తర్వాత వారి వయసులు ఎంత అండి 12 సంవత్సరాలు 39 సంవత్సరాలు. మరి రేషియోలో కావాలి కాబట్టి 3 4 12 3 13 39. సో 4:13 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఇది ఇంకొక మోడల్. ఓకేనండి ఇది డిఫరెన్స్ అడిగినప్పుడు ఇలాగే ఎడిషన్ ఇస్తాడు లేదా మల్టిప్లికేషన్ కూడా ఇస్తాడు. అవి కూడా చూద్దాం. నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ ఉమా అండ్ హెర్ డాటర్ ఆర్ ఇన్ ద రేషియో 7:11. ఉమా వారి యొక్క డాటరు ఎంత ఉందండి 7:1. ఓకే ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 252. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేశాడు 252. ఓకేనా తర్వాత ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years 6 సంవత్సరాల తర్వాత వారి రేషియో ఎంత అడిగాడండి. ప్రస్తుతము 7:1. సో 7x 1x ప్రస్తుతం అనుకుంటే వాడి యొక్క ప్రొడక్ట్ అంటే 2 మల్టిప్లై చేయాలి కదా. 7x × 1x ఏమవుతుంది 7x × 1x 7x² ఈక్వల్ టు మనకి 252 అవుతుంది. సో x² ఈక్వల్ టు 7 3 21 7 6 42 x² ఈక్వల్ టు 36. సో x ఈక్వల్ టు 6 అవుతుంది. సో x ఈక్వల్ టు 6 అంటే ప్రజెంట్ ఇది 6 7 6 42. సో ప్రస్తుతం ఇలా వయసులో ఇవన్నమాట. ఓకే ఇప్పుడు మనకి 6 సంవత్సరాల తర్వాత 42 6 ఎంత అండి 42 6 48 6 6 12. సో 12 1 12 4. ఆన్సర్ ఎంత 4:1 4:1.
ఓకేనా, ఇంతే ఇది ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ 5 years ago A's age was 3 times as old as B. ఓకే, ఏ మరియు బి అనే ఉన్నారు. ఏ యొక్క వయసు బికి 3:1 రెట్లట. ఎప్పుడు 5 years ago అంటే 5 సంవత్సరాల ముందు, అంటే -5 years. ఓకేనా, తర్వాత ఇఫ్ ఏ ఈజ్ 30 years older దాన్ బి ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ఓకే, ఏ అనేవాడు బి కంటే 30 సంవత్సరాలు పెద్దట. 30 సంవత్సరాలు పెద్ద అంటే రెండు మీద డిఫరెన్స్ ఎంత అయి ఉండాలి? 30 సంవత్సరాలు అయి ఉండాలి. 30 సంవత్సరాలు పెద్ద అయితే ప్రజెంట్ ఏ యొక్క వయసు ఎంత అని అడిగాడండి. సో ఇద్దరి మధ్య గ్యాప్ యాక్చువల్గా 2 parts మనకి 30 years. 1 part ఎంత అవుతుంది? 15 years అవుతుంది. ఒక పార్ట్ 15 సంవత్సరాలు. సో 1 15 అవుతుంది, 3 ఏమో 45, 3 15 45 అవుతుంది. సో ఎప్పుడది? 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు. కానీ వాడు అడిగింది ప్రజెంట్ అడిగాడు. సో 5 సంవత్సరాలు దీనికి కలపాలి. 45 + 5 ఎంతండి? 50 సంవత్సరాలు. ఇంతే, చిన్న లాజిక్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సమ్. Kavita is as much younger to Deepa as she is older to Ramya. If the sum of the ages of Deepa and Ramya is 46, what is the age of Kavita? చూడండి, కవిత అలాగే దీప, రమ్య అనే ముగ్గురు ఉన్నారు. అయితే కవిత అనే అమ్మాయి దీప కంటే ఎంత చిన్నదో, దీప సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, కవిత అనే అమ్మాయి దీప కంటే ఎంత చిన్నదో, ఓకే, ఎంత చిన్నదో రమ్య కంటే అంత పెద్దది. ఓకేనా, అర్థమైందా? కవిత అనే అమ్మాయి దీప కంటే ఎన్ని సంవత్సరాలు తక్కువ? ఎగ్జాంపుల్, ఒక 2 సంవత్సరాలు తక్కువ అనుకుంటే రమ్య కంటే అన్ని సంవత్సరాలు ఎక్కువ, అంటే 2 సంవత్సరాలు ఎక్కువ. సో కవిత అనేది మెజ్లో ఉంది. ఓకేనా, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉందో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కూడా అంతే ఉంది. ఇది మీరు యావరేజెస్ చూసినట్లయితే 1 2 3 4 5 అనే నెంబర్లు ఉన్నట్లయితే యావరేజ్. ఓకే, యావరేజ్ మనకు కావాలంటే చూడండి, ప్రజెంట్ ఇది 3 ఉంటే చూడండి, 3 అనేది 5 కంటే ఎంత తక్కువో 1 కంటే అంత ఎక్కువ. అంతేనా, అది యావరేజ్. ఇది మనకి ఈ నెంబర్ కావాలి అంటే ఈ 2 నెంబర్లు కలిపి అందులో సగం వేస్తే వచ్చేస్తుంది. 5 + 1 ఎంత? 6. 6/2 ఎంత? 3. సో ఇది యావరేజ్ అండి. సో యావరేజ్ అన్నమాట. ఇప్పుడు మిడిల్ నెంబర్ కావాలి అంటే మధ్య గ్యాప్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు అటు ఇటు కూడా. సో మిడిల్ నెంబర్ కావాలంటే చివరి 2 నెంబర్లు కలిపి బై 2 చేస్తే వస్తుంది. ఇది యావరేజెస్ లాజిక్. ఓకేనా. ఓకే, అలా కాకుండా మీరు ఫార్ములా ప్రకారం కూడా చేయొచ్చు. అంటే మీకు అర్థం అవడం కోసం చెబుతున్నాను. అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ దీప అండ్ రమ్య ఇస్ 46. రమ్య మరియు దీప వయస్సులు కలిపితే, రమ్య ప్లస్ దీప వయస్సులు కలిపితే 46 సంవత్సరాలు. అయితే కవిత యొక్క వయస్సు ఎంత? కవిత యొక్క వయస్సు ఎంత? ఓకేనా. ఇక్కడ మీకు ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం ఈ డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉందో, ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి సమానంగా ఉన్నప్పుడు ఈ 2 కలిపి బై 2 చేస్తే వయసు వస్తుంది. సో 46, 2 కలిపితే 46. అందులో సగం ఎంతమ్మా? 23. అదే ఆన్సర్, 23. సో ఇది ఈక్వేషన్ వైజ్ మీరు చేద్దామనుకుంటే, ఈక్వేషన్ లాగా చేద్దామనుకుంటే, మనకి లాజిక్ లాగా చేద్దామనుకుంటే ఏమన్నాడు? కవిత అనే అమ్మాయి దీప కంటే ఎంత తక్కువో సో రమ్య కంటే అంత ఎక్కువ. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ దీప మైనస్ కవిత ఈక్వల్ టు కవిత మైనస్ రమ్య, అంతే కదా. సో ఇప్పుడు మనకి చూడండి, ఈ కే ఇక మైనస్ ఉంది, అటువైపు పంపించేద్దాం. ఈ ఆర్ మైనస్ ఉంది, ఇటువైపు పంపించేద్దాం. అంటే డి ప్లస్ ఆర్ ఈక్వల్ టు కే మైనస్ కే అటుపోతే కే ప్లస్ కే. సో డి ప్లస్ ఆర్ ఈక్వల్ టు కే ప్లస్ కే అంటే 2k. ఓకేనా. డి ప్లస్ ఆర్ మనకి దీప ప్లస్ ఎంత ఇచ్చారు? 46 ఇచ్చారు ఆల్రెడీ. 46 ఈక్వల్ టు 2k. సో మనకి కే ఒకటే కావాలి అంటే 46/2 అంటే 23 సంవత్సరాలు ఎవరికి? కవితకి. సో ఇలా చేసుకున్నా పర్లేదు. ఆ లాజిక్ అర్థమైతే మీరు అలా కూడా చేయొచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. దీప కంటే ఎంత చిన్నదో రమ్య కంటే అంత పెద్దది. సో ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ అంత గ్యాప్ ఉంది. డి మైనస్ కే ఈక్వల్ టు కే మైనస్ ఆర్. సో అదే లాజిక్. ఓకేనా. 6 years ago ఏ వాజ్ హాఫ్ ఆఫ్ బి ఇన్ ఏజ్. ఇప్పుడు ప్రజెంట్ అనుకుంటే 6 years ago -6 అనుకుంటే ఎంతండి? ఏ వాజ్ హాఫ్ ఆఫ్ బి. ఏ వాజ్ హాఫ్ ఆఫ్ బి అంటే ఏ అనేది బిలో సగం అంట. అంటే ఇది 2 అయితే ఇది 1. ఓకే, 1:2 అనమాట. ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ 3:4. ప్రజెంట్ ఏమో 3:4 అట. ప్రజెంట్ 3:4. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. ప్రజెంట్ ఏజెస్ యొక్క టోటల్ ఎంత అడిగాడు? ఆప్షన్స్
18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు. చూడండి దీంతో మనం చాప్టర్ క్లోజ్ చేసేద్దాము. అయితే ఇక్కడ కూడా మీకు 2 మెథడ్స్ చెప్తాను. రెండేమి మీకు ఎన్ని మెథడ్స్ కావాలంటే అన్ని కూడా చేయొచ్చు. ఓకే, మొత్తం మెథడ్స్ ఇందులో కవర్ అయిపోయేలాగా చెప్పేస్తాను లాస్ట్ కాబట్టి. ముందుగా మెథడ్ 1 ఆప్షన్ వైజ్ చూద్దాము. ఓకే, 6 సంవత్సరాల క్రితం 1:2లో ఉన్నారు, ప్రస్తుతం 3:4లో ఉన్నారు. అయితే ప్రస్తుత వయస్సుల మొత్తం ఎంత అడిగాడండి. ఓకే, ఇక్కడ ప్రస్తుతం వారి వయస్సుల మొత్తము ఎంత అడిగాడండి. ప్రస్తుత వారి వయస్సుల మొత్తము ప్రజెంట్ అడిగాడు. ఇక్కడ మనం మొత్తం అన్ని మెథడ్స్ కవర్ అయిపోయేలాగా చేద్దాము. ఆప్షన్ మెథడ్ చేద్దాము, నార్మల్గా ఫార్ములా లాగా చేసుకుని ఈక్వేషన్ మెథడ్ చేద్దాము, ఫార్ములా లేకుండా షార్ట్ కట్ లాగా చేస్తాం కదా ఆ మెథడ్ కూడా మనం చేద్దాము. అలాగే రేషియో మెథడ్ కూడా మనం చేద్దామండి. ఓకేనా, అన్ని మెథడ్స్ కూడా ఇప్పుడు మనం చేద్దాము. ఓకే, మెథడ్ 1 ఆప్షన్ వైజ్ చూద్దాము. ముందుగా మొత్తము అన్నాడు 3 + 4 ఎంత 7. సో వచ్చిన ఆన్సర్ 7తో మనకి 7తో భాగింపబడాలి. సో 7తో 18 పోదు, 20 పోదు, 21 పోతుంది, 22 పోదు. ఆన్సర్ ఎంత అవుతుందండి 21. ఇదే ఆన్సర్ అండి. మీరు డైరెక్ట్గా పెట్టవచ్చు కళ్ళు మూసుకొని. లేదు ఇది ఆప్షనల్ మెథడ్ నాకు వద్దు అనుకుంటే, సో ఇది వద్దు అనుకుంటే ఇప్పుడు మెథడ్ 2 చేద్దాం. మెథడ్ 2 ఓకే, ప్రస్తుతం కావాలి. సో ప్రస్తుతం మనకి 3x 4x 6 సంవత్సరాల క్రితం అన్నాడు. సో -6 ఎంత వచ్చింది, ఎంత ఉండాలి 1:2 ఉండాలి. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 2 3 6x - 2 6 12 ఈక్వల్ టు 4x - 6. ఇప్పుడు చూడండి 6x ఇది 4x, ఇటువైపు వచ్చేస్తే 6x - 4x అంటే 2x. ఇది -12 ఉంది, అంటే +12 అవుతుంది. +12 - 6 అంటే 12 జారిపోతే 6 అవుతుంది. సో 2x = 6 అంటే x = 3 అవుతుందండి. x = 3 అవుతుంది. సో x = 3 అంటే మనకి ఇక్కడ x = 3 అంటే 3 3 9 4 3 12 12 9 కలిపి ఎంత అండి 21. ఆన్సర్ ఇది వచ్చింది. సరిపోయిందా. సో ఇది సెకండ్ మెథడ్. సో ఇప్పుడు థర్డ్ మెథడ్ చూద్దామా. ఓకే, థర్డ్ మెథడ్ చూద్దాము. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ రేషియోని టచ్ చేయకుండా ఇంకొక రేషియో మధ్య డిఫరెన్స్ చూడాలని చెప్పాను. సో ఇది కావాలి కాబట్టి మనకు ప్రజెంట్ కావాలి కాబట్టి దాన్ని టచ్ చేయొద్దు. ఇంకొక రేషియో డిఫరెన్స్ ఎంత 2 - 1 ఇంటూ ఏజ్ గ్యాప్ ఎంత ఉంది 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. బై క్రాస్ మల్టిప్లై చేయండి. 4 1 4 3 2 6. సో 3 2 6 - 4 1 4. సో పెద్దది ముందు ఉండాలి, డిఫరెన్సే కావాలి మనకి. ఓకేనా, ఇక్కడ చూడండి ఒక 6 బై 6లో 4 పోతే 2, 6 బై 2 అంటే ఎంత 3. సో ఇక్కడ మనకి ఇప్పుడు 3 3 9 3 4 12 12 9 21. సో ఇలా కూడా చేయొచ్చు. అయిపోయిందా. ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొక రేషియో టైప్ చూద్దాము. రేషియో టైప్ ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అండి 1 3 మధ్య డిఫరెన్స్ 2 2 4 మధ్య డిఫరెన్స్ ఎంత 2 2. సో 2 ఇయర్స్ గ్యాప్ ఎంత వచ్చింది 6 ఇయర్స్. సో ఇది 2 పార్ట్లు. సో 2 పార్ట్స్ అనేది 6 సంవత్సరాలు. ఒక పార్ట్ మనకి ఎన్ని అవుతుంది 3 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక పార్ట్ 3 సంవత్సరాలు అయితే 3 పార్ట్లు ఎంత అవుతుంది 3 3 9 4 పార్ట్లు 4 3 12 12 9 ఎంత 21. సో ఇలా కూడా చేయొచ్చు. సో ఇన్ని రకాలుగా మనం చేయొచ్చు. ఓకేనా, ఇన్ని రకాలుగా మనం చేయొచ్చు. ఆప్షన్ వైజ్ చేయొచ్చు. ఓకే, ఆప్షన్ వైజ్ చేయొచ్చు, ఈక్వేషన్ లాగా చేయొచ్చు, షార్ట్ కట్ లాగా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయొచ్చు, లేదా రేషియోస్లో కూడా మనం చేయొచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంకొక లాస్ట్ సమ్ చూద్దామండి. ఈ మోడల్ మీకు కవర్ అవ్వలేదు. 10 years hence a man will be twice as old as his son, but 2 years ago he was 4 times as old as his son. Then was find the present age of his son. ఓకే, చూడండి ఒక మ్యాన్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఇది ప్రజెంటు, ఇది పాస్ట్ అంటే మైనస్, ఇది ఫ్యూచరు అంటే ప్లస్. ఓకేనా. అయితే వారి 10 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క వయస్సుల నిష్పత్తి 2:1. ఓకే, అయితే బట్ 2 years ago 2 సంవత్సరాల ముందు 4:1. అయితే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎంత. ఓకే, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎంత అడిగాడండి. చూడండి ఇది లాజిక్ మీరు చూడండి. ప్రస్తుతం ఇవ్వలేదు వాడు, ఇది -2 years. 2 సంవత్సరాల ముందు అన్నాడు, ఇది 10 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఓకే, ఇది 10 సంవత్సరాల తర్వాత అన్నాడు +10, 2 సంవత్సరాల ముందు అన్నాడు -2. ఓకేనా. ఇక్కడ చూడండి ప్రజెంట్ ఇవ్వలేదు, 2 సంవత్సరాల క్రితం ఇచ్చాడు, 10 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు రేషియోలు. అయితే ప్రస్తుతం ఎంత అడిగాడు.
మీరు ఇప్పటివరకు అన్ని మోడల్స్ ఎలా చేయాలో చెప్పాను కాబట్టి ఇందులో నేను ఏదో ఒక మోడల్ అయితే చేసేస్తాను. చూడండి, ఈజీగా షార్ట్కట్ మేళ చేసేస్తాను. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇది కావాలి కాబట్టి ఏదో ఒక రేషియో తీసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఓకే, మనం ఈ రేషియో మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. చూడండి, ఈ రేషియో మధ్య డిఫరెన్స్ ఎంత? ఇది 2 years గ్యాపే కాబట్టి ఈజీగా ఉంటుంది కాలిక్యులేషన్కి. ఈ రేషియో మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2 - 1 1 ఇంటూ ఏజ్ డిఫరెన్స్. చూడండి, ఏజ్ డిఫరెన్స్ ఇక్కడికి మధ్య డిఫరెన్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కాదు, మొత్తము కావాలి. సో వెనక్కి 2 సంవత్సరాలు, ముందుకి 10 సంవత్సరాలు, అంటే మొత్తం 12 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 12 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఓకేనా, అర్థమైందా? 12 సంవత్సరాల గ్యాపు. 2 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల తర్వాత మొత్తం 12 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో ఆ 12 సంవత్సరాలు బై క్రాస్ మల్టిప్లికేషన్, ఒక 4 4 2 1 2 4 - 2. సో 12/4 2 పోతే 2 అంటే 6. ఓకే, 6. సో ఇది మనం వాడేసాం కాబట్టి వన్ డిఫరెన్స్ని. సో ఇక్కడ మనం దీనికి చేయాలి. 6 4 24, 6 1 6, 6 4 24, 6 1 6. ఎప్పుడు ఇది? 2 సంవత్సరాల ముందు. ఇది 2 సంవత్సరాల ముందు వయసు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రజెంట్, ఎప్పుడు 2 సంవత్సరాల ముందు కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు కలపాలి. అంటే ఇది 8 అవుతుంది, ఇది 26 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సరు 8. మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 8 సంవత్సరాలు. ఓకే, ఇది ఈ విధంగా చేయొచ్చు. అర్థమైంది కదా? ఈ గ్యాప్ అనేది మీరు తప్పు కనుక వేసినట్టయితే ఆన్సర్ తప్పు అయిపోతుంది. చూసుకోండి, ప్రజెంట్ నుంచి 2 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తర్వాత అన్నాడు. గ్యాప్ అనేది 12 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాలి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇది రేషియోలో చేయడం ఎలాగా అంటే చూడండి, రేషియోలో చేద్దాం అనుకుంటే 4 2 2 ఇది డిఫరెన్స్ సమానంగా లేవు. సమానంగా లేనప్పుడు మనం ఏం చేయాలంటే, సమానంగా లేనప్పుడు చూడండి, ఈ రేషియో మీద డిఫరెన్స్ ఎంత? 3 3 4 1 మీద 3. సో ఆ 3తో దీన్ని మనం మల్టిప్లై చేయాలి, ఇంటూ 3 చేయాలంటే 3 2 6, 3 1 3. ఈ రేషియో ఎంతండి? 4 1. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, 4 6 మధ్యలో 2, 3 1 మధ్యలో 2, అంటే 2 2 సమానంగా వచ్చాయి. సో ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చిందండి? ఇది -2, ఇది +10 కదా, 12 సంవత్సరాలు. సో 2 పార్ట్లు 12 సంవత్సరాలు, ఒక పార్టు 6 సంవత్సరాలు. అర్థమైందా? ఒక పార్టు 6 సంవత్సరాలు. సో ఇప్పుడు 1 6 అవుతుంది, 4 ఏమో 4 6 24 అవుతుంది. ఇప్పుడు మనకి 2 సంవత్సరాల ముందు ఇది 2 సంవత్సరాలు కలిపితే 26 6 2 8 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసిందా? సో ఇలా రేషియోల రూపంలో చేసుకోవచ్చు. రేషియోలు సమానంగా లేనప్పుడు మాత్రం ఇలా మనం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇది ఒక మెథడ్. ఓకేనా, ఇలా మీరు ఇన్ని రకాలుగా చాలా ఈజీగా చేయొచ్చు ఏజెస్ని. సో ఎలాగైనా చేయొచ్చు, ఎలా అయినా ఆన్సర్ తెప్పించవచ్చు. ఇది మీకు నచ్చిన మోడల్లో మీరు చేయొచ్చు. దీన్ని ఎలాగే చేయాలని ఏమీ ఉండవండి ఏజెస్లో. ఓకేనా, మీరు ఫార్ములా ప్రకారం అదే ఈక్వేషన్ వైజ్ చేసుకుందాం అనుకున్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా, 2 సంవత్సరాల ముందాన్ని మనం సపోజ్ ఇది 4x, ఇది 1x అనుకుంటే, ఓకే, 4x/1x. ఓకే, మరి ఎన్ని సంవత్సరాల తర్వాత? 12 సంవత్సరాల తర్వాత కాబట్టి 12 + 12 వేసుకుంటే ఎంత రావాలి? 2:1 రావాలి. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4x + 12 = 2x + 24, 2 12 24. సో ఇక్కడ 4x 2x 24 నుంచి 12 పోతే 12, x = 6 వచ్చిందా? అంటే ఇక్కడ 6 అవుతుంది, 6 4 24 అవుతుంది. 2 సంవత్సరాల ముందు, 2 సంవత్సరాల తర్వాత అంటే 2 కలపాలి, దీనికి 2 కలపాలి. సో ఆన్సర్ వచ్చేసింది. సో మనం ఇన్ని రకాలుగా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. మీకు నచ్చినట్టుగా చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అలాగే మరిన్ని మోడల్స్తో, మరిన్ని షార్ట్ కట్స్తో మనం షార్ట్స్లో కలుసుకుందాం. షార్ట్స్లో 1 minute అయిపోతుంటాయి కదా. సో అవి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. జస్ట్ లాజిక్ యూజ్ చేసి ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి నేను సమ్స్ అనేది షార్ట్స్లో చెప్తూ ఉంటారండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు బాగా అర్థమైనట్లయితే ఏజెస్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు వితిన్ 10 to 15 seconds లోపే. చెప్పాను కదా, మీకు ఈ మెథడ్స్లో ఏదైనా మెథడ్ యూజ్ చేసుకోండి. ఇదే యూజ్ చేయాలని లేదు, మీకు నచ్చినట్టుగా చేయండి. ఆన్సర్ వస్తే చాలు. అర్థమైంది అనుకుంటాను అందరికీ కూడా. అలాగే ఈ వీడియో మీ అందరూ కూడా బాగా ఉపయోగపడుతుంది అని కూడా అనుకుంటున్నాను. ఏజెస్ నుంచి ఇది చూసిన తర్వాత మీరు ఇంకా ఎటువంటి వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.